రేపటి నుంచి భూభారతి అట 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా రేపటి నుంచి భూభారతి స్టార్ట్ కాబోతున్నది. ధరణి అనే ఒక దరిద్రాన్ని కేసీఆర్ మన నెత్తి మీద వేసిపోయిండు కుప్ప. చివరికి దానివల్ల జరిగిన నష్టం ఏంటంటే కొన్ని లక్షల ఎకరాల గవర్నమెంట్ భూములు, చెరువుల భూములు, ఇనాం భూములు, వక్ఫ్ భూములు, ఇంకా ఏదైనా గవర్నమెంట్ పరిధిలో ఉన్న రకరకాల పేర్లతో ఉన్న భూములు కొల్లగొట్టబడ్డాయి. మట్టికి సంబంధించిన భూములు, రకరకాల మట్ల పేరుతో ఉన్న భూములు అండ్ ప్రజలకు సంబంధించిన భూములు కూడా ఈ ధరణితో కబ్జాకు గురైనాయి. ఈ ధరణి వల్ల ఆ కబ్జా కాలాన్ని, అనుభవదారుడి కాలాన్ని ఎత్తివేయడం వల్ల భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు పాపం ఎప్పుడో దొరలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతే, ఎక్కడో తలదాచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ భూముల పేర్లు మొత్తం మళ్ళీ రికార్డ్స్ అన్ని తవ్విదీస్తే వాళ్ళ పేర్లే ఉండడంతో పాపం టైటిల్ క్లియర్ చేసుకోకపోవడంతో ఆ ప్రజలంతా మళ్ళీ ఆ దొరలంతా వచ్చి మళ్ళీ మన భూముల మీద పడ్డారు. ఇది కొన్ని లక్షల ఎకరాల్లో జరిగింది ఈ దందా, ఈ వ్యవహారం అంతా. ఎంతోమంది రైతులు అప్లికేషన్లు పెట్టుకొని అవి కాక భూములు కోల్పోయి ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. గుండెపోట్లు వచ్చి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ధరణి అనే ఈ వ్యవస్థను మొత్తాన్ని ఒక విదేశీ కంపెనీ చేతిలో పెట్టిండు ఆనాడు కేసీఆర్. దీని మీద ఒక పెద్ద యుద్ధమే జరిగింది. కేసీఆర్ ఓడిపోవడానికి అత్యంత ముఖ్య కారణాల్లో టాప్ 3లో ఉన్న మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ ధరణి తీసుకురావడం. ప్రజలకి భయమైంది, మళ్ళీ 3వ అధికారంలోకి వస్తే అసలు ఉన్న భూమైనా ఉంచుతాడా అని. ఉంచకపోయేటోడు ఖచ్చితంగా. ధరణి ఇంకా బలోపేతం అయ్యేది, ఇంకా దొంగలు ఎంటర్ అయిపోయేవాళ్ళు. గజ దొంగలు ఇంకా మరింత దోపిడీదారుల కింద, బందిపోటు ముఠాల కింద తయారయ్యేటోళ్ళు. ఇవాళ మనకు అన్యాయం జరిగేది. సరే, అదంతా అయిపోయింది, గవర్నమెంట్ మారింది, వీళ్ళు భూభారతి అన్నారు, భూమాత ఇంకోటి అన్నారు. మొత్తానికి భూభారతి అన్న పేరుని సెట్ చేశారు. మరి ఇందులో ఏ అంశాలు ఉండబోతున్నాయి, ధరణికి భూభారతికి భిన్నం ఏంటి అన్నది చూడాలి. మాకైతే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ భూభారతి తయారు చేసిన దాంట్లో 1 నెంబర్ చోర్ నవీన్ మిట్టల్ అనే ఒక దొంగని ఈ మొత్తం వ్యవహారానికి ఇన్ఛార్జిగా పెట్టిండు రేవంత్ రెడ్డి. మరి మేము ఇప్పుడు ఆయన ఎన్నో భూములని కబ్జాలు చేసేలాగా కేటీఆర్ బినామీలకి సహకరించిండు. రియల్ ఎస్టేట్ మాఫియాకి సహకరించినోడు నవీన్ మిట్టల్. అదే నవీన్ మిట్టల్ని దానికి ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, దాదాపుగా మెజారిటీ వాళ్ళే ఉన్నారు. మరి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన భూములు కోల్పోయిన ఆ ప్రజల యొక్క భూమి విషయంలో ఏమీ ఆలోచనతోని ఈ భూభారతిని తయారు చేసి ఉంటారు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, పోయిన భూమి సంగతి ఏంది, భవిష్యత్తులో అంతో కాస్తో కూస్తో ఆ ప్రజల చేతిలో ఉన్న భూమిని ఎట్లా కాపాడతారు. 2 అంశాలు ఇక్కడ. ఫస్ట్ అంశం విషయానికి వచ్చినప్పుడు ఈ భూభారతి ద్వారా పోయిన భూములని ఏమైనా రికవరీ చేసే అవకాశం ఉందా? నేను చాలా సందర్భాల్లో ఆయన వ్యవసాయ శాఖ కమిషనర్, ఆయన ఎవరో ఉండేగా చైర్మన్ కోదండరెడ్డి గారిని ఒక ప్రెస్ క్లబ్లో ఇంటర్వ్యూ చేసిన. సార్, మీరు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది కదా, ప్రజల చేతిలో నుంచి వెళ్ళిపోయిన భూమి, ఈ కేటీఆర్ బినామీలు, ఆ రియల్ ఎస్టేట్ మాఫియా ప్రజలను బెదిరించి కబ్జా చేసిన భూమిని ఎన్ని ఎకరాలు పోయిందని మీరు గుర్తించారు అంటే ఆన్సర్ లేదు. ఎందుకంటే పోయిన భూమిని పోయినట్టే, కొత్తగా పోకుండా కాపాడుతామనే లైన్ వీళ్ళలో కనిపిస్తూ ఉన్నది. ఇది అన్యాయం, దుర్మార్గం. మీరు ధరణి దేనికి ధరణి తర్వాత మీరు మార్పు దేనికి ఇచ్చారు? మీకు ప్రజలు మీకెందుకు అధికారం కట్టబెట్టారు? మా భూములు మాకు తిరిగి వస్తాయని. ఇది మా భూమి, మా తెలంగాణ గడ్డ కబ్జా చేసిన భూములు మళ్ళీ మాకు తిరిగి వస్తాయని. గవర్నమెంట్ భూములైనా, అది ప్రైవేట్ పట్టా భూములైనా. మీరు ఆ ప్రయత్నం చేయకుండా మీరు భూభారతి అని అంటే ఉపయోగం ఏముంది? నవీన్ మిట్టల్ చేసిన అరాచకం అంతా ఇంతనా? నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, ఈ ఇద్దరితో పాటుగా ఇంకా కొన్ని జిల్లాల కలెక్టర్లు చేసిన ఆ శరత్ అనే ఒక సంగారెడ్డి మాజీ కలెక్టర్, ఇట్లా ఎంతమంది, చాలామంది ఉన్నారు. ఇట్లా లోకల్ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కొంతమంది. మామూలు అరాచకం కాదు కదా. మొన్ననే ఒక స్కామ్ బయటకు వచ్చింది కదా, నవీన్ మిట్టల్, అమయ్ కుమార్ కలిసి 9 ఎకరాల 24 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ ఓనికి పట్టా చేసి పడేసారు. ఎంత దుర్మార్గులు వీళ్ళు! యాక్షన్ ఉందా? ఇప్పుడు ఆ నవీన్ మిట్టలే ఇప్పుడు ఈ భూభారతిని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించండి. ఎట్లా నమ్మాలి? అయితే రేపటి నుంచి భూభారతి స్టార్ట్ కాబోతున్నదట. ఫస్ట్ 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేస్తారట. ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ, పరిశీలన 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా లోగో. 6 నెలల పాటు ప్రతిరోజు సమీక్ష, ప్రతి మండలంలో సదస్సు నిర్వహించాలి. భూభారతిపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు శిల్పకళా వేదికలో పోర్టల్ ప్రారంభం. ఇవాళ కాదు, రేపు. అత్యంత పేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు.
కమిటీల అనుమతితోనే లబ్ధిదారుల ఎంపిక, అనర్హులు దక్కించుకుంటే రద్దు చేయాలి, ఇందిరమ్మ ఇండ్ల సమీక్షలో ముఖ్యమంత్రి. సో ఇట్లా ఈ భూభారతి లోగో, ఈ కథ వ్యవహారం అంతా రేపు స్టార్ట్ కాబోతున్నది. చూద్దాం, మనం కూడా ఖచ్చితంగా ప్రతి ఆప్షను, ప్రతి మాడ్యూలు దాని మీద ఫోకస్ చేద్దాం. ధరణికి భూభారతికి ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఒకవేళ వీళ్ళు కూడా వాళ్ళ లెక్కనే వ్యవహరిస్తే గల్లా బట్టి నిలదీయాల్సిన అవసరం కూడా ఉన్నది, డౌట్ ఏం లేదు. అందులో రోడ్ల మీదకి రావాల్సిందే జనం, ఇంకా ఏం లేదు.